ఏమంటున్నాడు ఏంటంటే, నన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని నేను గట్టిగా ఘనపరుస్తా. చూడండి, దేవుడు ఆయన ఎప్పుడు మనల్ని ఘనపరచాలని ఆశపడతాడు. మనల్ని బ్లెస్ చేయాలని, మనల్ని గొప్పగా ఉంచాలని, ప్రతి ఒక్కరిని గొప్ప స్థితిలో పెట్టాలని ఆయన మనం పుట్టక మునిపే మన కోసం చాలా ప్రణాళికలు వేసేసాడు. చాలా ప్రణాళికలు. గట్టిగా అందుకే అంటాడు, తల్లి గర్భంలో నువ్వు రూపించబడక మునిపే నువ్వెవరో నాకు గట్టిగా. మనం అరవకపోతే ఏమరుస్తాయి? గట్టిగా ఏమరుస్తాయి? అందుకే మనం ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చూడండి, ఇక్కడ దేవుడు మనల్ని ఘనపరచాలని ప్రతి క్షణ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనల్ని ఘనపరచాలంటే ఆయన ఏం చేస్తాడంటే, మనకి ఏదో ఒక విషయం చెప్తాడు. అది మనం చేస్తామా చేయమా అని గట్టిగా తెలుగు వాళ్ళు ఉంటే గట్టిగా చెప్పండి. చూస్తాడు. చూసి ఆ పని చేస్తే దాని అర్థం ఏంటంటే, మనం దేవుని మాట వింటే ఆయన మనం ఘనపరిచినట్టు. మనం అది చేయలేదనుకోండి, ఏమైద్ది? అప్పుడు దేవుడు అనుకుంటాడు, నేను చెప్పిన మాట వీళ్ళు చేయట్లా, నన్ను ఘనపరచట్లేదు వీళ్ళు అనుకుంటాడు దేవుడు. అందుకనే దేవుడు అంటాడు, నన్ను ఘనపరిస్తే నేను వారిని గట్టిగా సరిపోలేదు, ఇంకా గట్టిగా బైబిల్ నుంచి ఒక వాక్యం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆదికాండము 12వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుదాం. అక్కడ యెహోవా దగ్గర పక్కన ఒక చిన్న గీట ఉంది కదా, సో అక్కడ మనం గ్యాప్ ఇవ్వాలి. అది దాని పక్కన కూడా కలిసి చదవకూడదు, ఓకేనా? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారిని శపించి. ఇక్కడ 2 వాక్యాలు చదివాం. మొదటి వాక్యమేమో దేవుడు ఒక పని చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? గట్టిగా పని చెప్తున్నాడు. రెండో మాటలు ఏమన్నాడంటే, ఈ పని నువ్వు చేస్తే నేను నిన్ను ఇలా ఆశీర్వదిస్తా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు లేచి నేను చూపించే దేశానికి నువ్వేం చేయి. బైబుల్ వాక్యం ఎప్పుడైతే మనకు మందిరంలో స్టార్ట్ అయిందో అందరూ అలర్ట్గా ఉండాలి. వాక్యం అనేది ఏంటంటే జస్ట్ ఒక బుర్రకథలాగా చెప్పి పంపించేది కాదు. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి, నాతో మాట్లాడుతాడని చెప్పి. అప్పుడు ప్రతి మాట నా కోసం దేవుడు ఏమిస్తున్నాడని సిద్ధపడి రెడీగా ఉండాలి. ఒకరు తల వంచేసుకొని కూర్చొని, ఒకళ్ళేమో పుస్తకాలు ఎత్తుక్కొని, ఒకళ్ళేమో పేపర్లు తిరగేసుకొని, ఒకళ్ళు మొబైల్ చూసుకొని కూర్చోడానికి అయితే మనం ఇంట్లోనే కూర్చోవచ్చు. దేవుడు నాతో మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కరు మీ మనస్సుని దేవుని వాక్యం మీద పెట్టండి. ప్రైజ్ లార్డ్. అప్పుడే కొంతమంది నిద్రలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎవరు నా గురించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమాకండి. వాక్యం చెప్పేటప్పుడు అందరూ చాలా శ్రద్ధగా వినండి. ప్రైజ్ లార్డ్. కొంతమంది మధ్యలో నేను వాక్యం చెప్తారు, అయ్యా నా సేవకుని బలంగా వాడుకొని కళ్ళు మూసుకొని అలా వెళ్ళిపోతారు. అలాంటి ప్రార్థనలు ఏం చేయొద్దు. అందరూ జాగ్రత్తగా ఉందాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రాహాముతో ఒక మాట అన్నాడు. అబ్రాహామా, నేను చూపించే దేశానికి నువ్వేం చేయాలి? గట్టిగా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వేం చేయాలి? వెళ్ళాలి. ఇప్పుడు ఒక పని పెడుతున్నాడు, ఒక పని చెప్తున్నాడు. ఒక పని గట్టిగా దేవుడు ఎప్పుడు మనతో ఒక పని చెప్పాడంటే దాని వెనకాల ఏం చేయబోతున్నాడు కూడా రెడీగా ఉంటాడు దేవుడు. గట్టిగా సరిపోలేదు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిలాగా ప్లాన్ చేయడు. దేవుడు ఎప్పుడు కూడా గట్టిగా, ఈరోజు ఎక్కువ మీ నోటి నుంచే చెప్పిస్తా. ఇక్కడ చూడండి, గమనించండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వేం చేసా, నువ్వు లేచి ఏం చేయాలి? నీ దేశం నుండి, తర్వాత నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి వారి నుంచి ఏం చేయాలి అంటే నువ్వున్న ఊరు విడిచిపెట్టేసి ఏం చేయాలి? గట్టిగా ఏమండి, సాధారణ విషయం కాదు ఈ మాట. ఇప్పుడు కోయంబత్తూరు పని చేసుకోవడానికి, జాబ్ చేసుకోవడం రమ్మంటే వస్తాం.
మన సొంత ఊరు పూర్తిగా వదిలేసి రమ్మంటే వస్తావా? వాళ్ళు రారా రారా దేవుడు చెప్తే రారా గట్టిగా కదా. చూడండి, ఇప్పుడు అబ్రహాముతో కూడా దేవుడు ఏమన్నా తెలుసా? నీ దేశం నుండి, రెండోది నీ బంధువుల నుండి వాళ్ళందరూ విడిచిపెట్టి నీ తండ్రి ఇంటి నుంచి నువ్వేం చేయాలి? పూర్తిగా నేను చూపించే దేశానికి, కనాను దేశానికి వెళ్ళిపోవాలి. ఏమండి, ఈయన అప్పుడు వరకు వాళ్ళ నాన్నలు ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు, వాళ్ళ తాతలు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరంటే విగ్రహాలు చేసుకొని నది పక్క నుండి ఆ మట్టితో విగ్రహాలు చేసుకొని విగ్రహాలు అమ్ముకున్న వాళ్ళు. అయితే ఇప్పుడు అబ్రహాముకి ఒక శబ్దం వినబడుతుంది. ఏంటో తెలుసా? దేవుని స్వరం వినబడుతుంది. ఏంటో తెలుసా? అబ్రహామా, ఇదిగో నువ్వు లేచి ఏం చేయాలి తెలుసా? నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, ఇదిగో నీ తండ్రి ఇంటి వారిని ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళాలి అనగానే, ఆ మాట అనగానే ఇంట్లో రెడీ అవుతున్నాడు. మొత్తం చెప్తున్నాడు రెడీ అవ్వండి, మన బయలు ఎక్కడికో చెప్తా, ముందు రెడీ అవ్వండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, భార్య పిల్లలు మాత్రమే కాదు, అక్కడ మామూలుగా అంచనా ప్రకారం అంట ఆయన దగ్గర ఉన్న పనివారు, ఆ పనివారి భార్యలు, ఆ పనివారి యొక్క పిల్లలు అంతా కలిపితంట కనీసం 4,000 మంది ఉన్నారంట. ఎంతమంది? గట్టిగా చెప్పండి, ఎంతమంది అంట? 4,000 మంది ఉన్నారంట. ఇప్పుడు అందరు రెడీ అవుతాయి. ఎక్కడికయ్యా? ఇక మనకి ఈ ఊరికి ఏ సంబంధం? మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అందరూ వచ్చి ఎక్కడికి? దేవుడు చెప్పాడు నాకు. ఎవరు చెప్పారు? గట్టిగా దేవుడు చెప్పాడా? ఏ దేవుడు అంటే యెహోవా దేవుడు చెప్పాడు నాకు. చూడండి, గమనించండి, ఈయన అప్పుడు వరకు విగ్రహాలను ఆరాధించిన వాడు, ఇప్పుడు వారి బంధువులందరూ విగ్రహాలను ఆరాధించిన వాళ్ళు, విగ్రహాలు చేసి అమ్ముకున్న వాళ్ళు అన్నారు, ఇదిగో ఈ బొమ్మలు ఎక్కడైనా మాట్లాడతాయా? ఈ బొమ్మలు ఎక్కడన్నా అసలు నోరు తెరిచి చెప్తాయా? నువ్వు దేవుడు చెప్పాడు వెళ్ళమంటే వెళ్ళిపోతానంటున్నావు ఏంటి అంటే, ఇప్పుడు అబ్రహాము అన్నాడు, ఇదిగో మనము తయారు చేసినటువంటి ఈ దేవుళ్ళు అనబడుతున్న విగ్రహాలు కాదు, మాట్లాడే దేవుడు నాతో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అంటున్నాడు, మాట్లాడే దేవుడు నాతో చెప్పాడు. ఆయన మాట్లాడగలడు, చెవి నుండి వినగలడు, కళ్ళు నుండి చూడగలడు, హృదయం నుండి అర్థం చేసుకోగలడు. ఆ దేవుడు గత రాత్రి నాతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? నువ్వు లెగిచి నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరల్లో. మాట్లాడే దేవుడు చెప్పాడు అనగా అందరూ ఆశ్చర్యపోయారు. మాట్లాడే దేవుడా? అవును, నేను స్వరం విన్నా. ఊరికి నేను వెళ్ళట్లా, నాకు పక్కాగా అర్థమైంది దేవుడే నాతో మాట్లాడాడని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఫస్ట్ ఒక పని అప్పగిస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నేను ఈ పని అప్పగిస్తున్నా, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? ఈ పని చేయాలి. ఈ పని చేస్తే నీకు ఏమేమి సిద్ధపాటు చేసి ఉంచానో అవన్నీ చెప్తా అని ముందే చెప్పేశాడు. ఏమని చెప్పాడు? 2వ వాక్యంలో, నిన్ను గొప్ప జనముగా, ఫస్ట్ చెప్పండి గట్టిగా నిన్ను ఫస్ట్ గట్టిగా, ఆ జనముగానా? గట్టిగా ఆ పదం కావాలి. చెప్పండి గట్టిగా నిన్ను గొప్ప జనముగా చేస్తా. రెండోది నిన్ను ఆశీర్వదించి, మూడోది నీ నామమును గొప్ప చేస్తాను. తర్వాత నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. తర్వాత నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించిన వారిని శపించెదను. ఎన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పాడు చూడండి దేవుడు. కానీ నేను చెప్పినట్టు నువ్వేం చేయాలి? లేచి గట్టిగా ఏం చేయాలి? ఇక్కడ అబ్రహాము దేవుని మాట విని లేచి బయలుదేరితే అర్థం ఏంటి తెలుసా? ఈయన దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఎవరిని? గట్టిగా చెప్పండి. దేవుని గణపరుస్తున్నాడు. ఒకవేళ అమ్మో మా ఊరు నేను వదిలేను, మా పొలాలు ఉన్నాయి, మా బంధువులు ఉన్నారు, రేపు నాకేమైతే చూడటానికి ఎవరు లేరు అని ఒకవేళ అక్కడే ఉండిపోతే దేవుని మాట వినట్లేదు కాబట్టి దేవుని గణపరచడు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేనేం చేస్తా? గట్టిగా మనం విశ్వాసం అనే పదం బాగా వాడతాం. ఏంటిది? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటకు లోబడ్డమే విశ్వాసం. ఆయన్ని నమ్మితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన చెప్పిన మాటకు లోబడతాం. లోబడపోతే ఏం చేయట్లేదు. గట్టిగా
విశ్వసించట్లేదు, ఆయన మాట నమ్మట్లేదు అని అర్థం. ప్రైజ్ లార్డ్. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు అబ్రహాముతో చెప్తే అది అలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలి? ఈ మాట చాలా గట్టిగా చెప్పండి. యవనస్తులు చెప్పండి. ఏం చేస్తున్నాడు? దేశాన్ని, తండ్రి జనాంగాన్ని, ఇంకా బంధువుల్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు? గట్టిగా ఏం చేస్తున్నాడు? నేను పదే ఎందుకు చెప్పిస్తా మీకు అర్థమవుతుంది. విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి, గట్టిగా. విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. విడిచిపెట్టి. ఈరోజు దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం కూడా ఏదైతే దేవుడు విడిచిపెట్టామన్నాడో అది విడిచిపెడితేనే మనకు ఆశీర్వాదం. విడిచిపెడితేనే ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు చెప్పిన లిస్ట్ అంతా మన తలలపై కూడా వస్తాయి. ప్రైజ్ లార్డ్. పేతురు చేపలు పడుతుంటే వలలతో దేవుడు అన్నాడు, ఈ వలలు విడిచిపెట్టి నన్నేం చేయి? గట్టిగా ఏమన్నాడు? అంటే అలా విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి ఏం చేశాడు? గట్టిగా విడిచిపెట్టి వెంబడిస్తేనే నీకు ఆశీర్వాదం. చాలా మంది ఏం చేస్తారంటే ఆ వలలో పట్టుకుంటారు, వాళ్ళు దేవుని వెనకాల నడుస్తూ ఉంటారు. పాపాన్ని పట్టుకుంటారు, దేవుని వెనకాల నడుస్తూ ఉంటారు. శాపకరమైన జీవితాన్ని మోస్తూ ఉంటారు, దేవుని వెనకాల నడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏది ఇష్టమో హృదయంలో, ఏ శరీరంలో ఏది ఇష్టమో దాన్ని మోస్తూనే ఉంటారు, దేవుని వెంబడిస్తారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. ప్రైజ్ లార్డ్. విడిచిపెట్టి వెంబడించు. 3 విషయాలు చెప్పాడు దేవుడు. ఒకటి, నీ బంధువుల నుంచి, నీ దేశాన్ని ఏం చేయి? గట్టిగా. ఏం దేశమో తెలుసా? అది విగ్రహాలు చేసే దేశం. ఏ దేశం? గట్టిగా. అంటే నువ్వు ఆ విగ్రహారాధని పూర్తిగా విడిచిపెట్టి వెంబడించు. ఆ విగ్రహారాధన ఎవరైతే చేస్తున్నారో, ఇదిగో ఆ దేశాన్ని పూర్తిగా విడిచిపెట్టు. నేను కనాను దేశంలోకి తీసుకెళ్ళబోతున్నా. కనాను దేశం అంటే ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అక్కడ కష్టపడక్కర్లా. ఇదిగో పాలు రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటాయి, తేనె ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి దేశాన్ని నేను తీసుకెళ్తా. ఈరోజు వాక్యం వింటున్నా నీతో కూడా దేవుడు వాక్యం ద్వారా సూటిగా చెప్పేది, నిన్ను దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టి వెంబడించు. అప్పుడు ఆశీర్వాదం. లేకపోతే దాన్ని అలాగే పట్టుకొని విడిచిపెట్టకుండా దాన్ని అలాగే మోసుకుంటా మన ఆత్మీయ జీవితంలో వెళ్ళి ఇది ఎలాగుంటుంది? ప్రభువా నన్ను ఆశీర్వదించవా. సంఘంలోకి వెళ్తాం, ప్రభువా నన్ను ఆశీర్వదించవా. ఇంట్లోకి వెళ్తాం, ఇది మోస్తానే ఉంటాం, విడిచిపెట్టం దీన్ని, నన్ను ఆశీర్వదించవా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు ఏ ఆచార భక్తి అయితే చేస్తున్నావో, ఏ విగ్రహారాధన అయితే చేస్తున్నావో, ఏ సినిమా జీవితం అయితే చేస్తున్నావో దాన్ని విడిచి వెంబడించు. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలంట? విడిచిపెట్టు. నేను మాట చెప్తా, నీకు చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, మీ ఇల్లు చాలా చిన్నదైనా, మీ నాన్న మీకేం ఆస్తులు సంపాదించకపోయినా, అంతస్తులేమి మీకు ఇవ్వకపోయినా, దేవుడు చెప్పిన మాట ప్రకారం నీ హృదయంలో ఏ పాపం అయితే ఉందో, దేవునికి అయిష్టమైంది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి వెంబడించి చూడు. నేను మాట చెప్పనా? అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. హల్లెలూయా. ఇదిగో ఏ విగ్రహారాధన దేశం అయితే ఇదిగో నువ్వు ఉన్నావో ఆ విగ్రహారాధన దేశాన్ని ఏం చేయాలి? గట్టిగా విడిచి వెంబడించి నన్ను. రెండోది ఏమంటున్నాడు? నీ బంధువుల్ని. ఎవరిని? గట్టిగా. ఇప్పుడు దేవుని స్వరం ఎవరు విన్నారు? గట్టిగా. చుట్టుపక్కల వాళ్ళందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళందరూ గట్టిగా. దేవుని స్వరం వినింది ఎవరు? గట్టిగా. ఎవరు? అబ్రహాం. ఎవరు? వాక్యం విన్నారు. అబ్రహాం. ఇక్కడ చూడండి, ఆ బంధువులను కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే ఏ మాటలు మాట్లాడతారు? బంధువులు ఏ మాటలు మాట్లాడతారండి? చెప్పేది గట్టిగా చెప్పండి. విగ్రహారాధన సంబంధం మాటలే, ఆచార సంబంధం మాటలే, ఆచార భక్తి గురించే గట్టిగా. నిజ దేవుడు నాతో మాట్లాడాడన్న ఎగతాళి చేస్తారే కానీ వాళ్ళెవ్వరు కూడా అబ్రహాముని సహకరించరు. ఇప్పుడు అన్నాడు, నువ్వు వారిలో నుంచి నువ్వు ప్రత్యేకమవు, నువ్వు పక్కకి రా, అది విడిచిపెట్టు, ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని విడిచిపెట్టు. మూడోది ఏమంటున్నాడు చూడండి,
నీ తండ్రి ఇంటి వారిని. ఎవరిని? ఏమండి నేను ఒక మాట చెప్పనా, దేశాన్ని విడిచిపెట్టామన్నా విడిచిపెట్టేస్తారు, బంధువులు విడిచిపెట్టమన్నా. కానీ మూడోది ఉంది చూసారా, నీ తండ్రి ఇంటి వారిని. ఈ తండ్రి ఇంటి వారు ఎవరు? విగ్రహాలు చేసి అమ్ముకున్న వాళ్ళు. తేరహ ఏం చేశాడు? అబ్రహాం తండ్రి తేరహ ఏం చేశాడు? గట్టిగా జాగ్రత్త గట్టిగా చెప్పాలి. విగ్రహాలు చేసి ఉదయం అంతా తీసుకెళ్ళి అమ్ముకొని సాయంకాలం అవి వచ్చి ఏవో తీసుకొని ఇంటికి ఆ విగ్రహాలు చేసుకొని అమ్ముకున్నాడు. అంటే వాళ్ళ తండ్రి ఇంటి వాళ్ళు కూడా ఏం చేశారు? గట్టిగా గట్టిగా. ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఏంటంటే, ఒకసారి వాళ్ళ నానంట ఆ విగ్రహాలన్నీ ఒక చోట పెట్టి పొద్దున అమ్ముకోవడానికి వెళ్ళాడంట తేరహు, అబ్రహాము యొక్క తండ్రి. అబ్రహాం వెళ్ళి ఆ బొమ్మలు ఎన్ని చూస్తున్నాడట. అనుకున్నాడట ఒకసారి దీంతో మాట్లాడదాం అని ఏ రిప్లై లేదంట. చెవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడంట, ఏ రిప్లై రాకపోతే ఒక విగ్రహం గంట చెయ్యిలో ఉందంట. ఇలా ఉందంట. అక్కడ లోపలికి వెళ్ళి ఒక కత్తి ఒక లాంటిది తీసుకొని, ఒక కర్ర లాంటిది, ఈ విగ్రహాలన్నీ పగలగొట్టేశాడంట. అబ్రహాం పగలగొట్టేసేసి ఇలా చెయ్యి ఉన్న విగ్రహం చేతిలో ఆ కత్తి లాంటిది పెట్టేశాడంట. ఆ నాన్న సాయంకాలం వచ్చాడు, లోపలికి వచ్చారు, మొత్తం పగిలి. ఎవరా పగలగొట్టిందంటే, ఏమన్నా నాకు తెలీదు, ఎవరో తెలియపోయాడు, నువ్వే కదా ఇక్కడ ఉందంటే, నాన్న నేను చూసినప్పుడు ఈ బొమ్మే ఏం చేస్తుంది, అదిగో దాని చేతిలో ఏముంది, గట్టిగా ఏముంది, ఆ చిన్న ఆ రాడ్ లాంటిది, ఆ కత్తి లాంటిది ఉంది. రే విగ్రహం ఏదన్నా అసలు పగలగొట్టిద్దా? విగ్రహం అసలు వెళ్ళి వీటన్నిటిని పాడు చేస్తుందా? అసలు నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, నానా నేను చూసానా, ఏంటంటే గట్టిగా నేను చూసానా ఆ విగ్రహమే ఈ చిన్న చిన్న విగ్రహాలు అన్ని పగలగొట్టిందానంటే, విగ్రహం ఎలా పగలగొట్టింది? అప్పుడు అన్నాడంటే ఏమన్నా తెలుసా, నానా విగ్రహం నడవదు, విగ్రహం వెళ్ళదు, విగ్రహం ఏ పని చేయదు, ఆ విగ్రహాలు మనం ఎందుకు చేసుకోవాలి, ఆ విగ్రహాలు మనం ఎందుకు పూజించాలి, ఆ విగ్రహాలు ఎందుకు మనం ఆరాధించాలి అని చెప్పి అప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడంట దేవుడు మాట్లాడుతున్నంట, అబ్రహామా జీవిస్తున్న దేవుడిని నేను ఇంకా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆలోచిస్తున్నావు చూసావా, ఆ దేవుడు ఇదిగో నేనే మాట్లాడే దేవుణ్ణి. హల్లెలూయా. హృదయాంతరంగాన్ని చూసే దేవుణ్ణి, కన్నీరు చూసే దేవుణ్ణి, నీ బాధను చూసే దేవుణ్ణి, నీ ఉపద్రవం చూసే దేవుణ్ణి, నీ కష్ట సుఖాలు చూసే దేవుణ్ణి. అప్పుడు అబ్రహాం ఆ స్వరం విన్నప్పుడంట ఒక నమ్మకం వచ్చిందంట, లేదు మనిషి కాదు నాతో మాట్లాడింది, దేవుడే నన్ను వెళ్ళమన్నాడు అని. వెంటనే గబగబ బయలుదేరి అందరం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అందరు అడుగుతున్నారు, దేశంలో వాళ్ళు తండ్రి జనాంగం అడుగుతున్నారు, ఎక్కడికి అబ్రహాం? నా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. నీ దేవుడా? ఎవరో మన దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. నేను ఇక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతాను. ఈరోజు మీరు చక్కగా చర్చిలో కూర్చొని బాప్తీసం పొంది మారు మనసు పొంది కూర్చున్నారంటే ఆయన మాట్లాడాడు కాబట్టి మీ హృదయాలు మారినాయి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడాడు కాబట్టి మీ జీవితాలు మారినాయి, మీ తలపులు మారినాయి, మీ పాపపు ఆలోచనలు మారినాయి, మీ పద్ధతులు మారినాయి. దైవ సేవకుడిగా నేను నిలబడి మాట్లాడితే ఏముండదు, ఆయన మాట్లాడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన మాట్లాడాడు కాబట్టే ఈరోజు మనం ఎంత సంతోషంగా ప్రభువులో ఆనందిస్తున్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పండి గట్టిగా గట్టిగా. ఏ దేవుడు మన దేవుడు? చెప్పండి గట్టిగా. ఏ దేవుడు మన దేవుడు? మాట్లాడే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు అని బయలుదేరి చూడండి, అన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. దేశాన్ని విడిచిపెట్టేస్తున్నాడు, తండ్రి జనాంగాన్ని విడిచిపెడుతున్నాడు, బంధువుల్ని గట్టిగా 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 విడిచిపెడుతున్నాడు. నేను మాట చెప్పనా, విడిచిపెడితేనే రెండో వాక్యంలోని ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు వాక్యం మనం వింటున్న మనం ఎవరైనా దేవుడు ఏమి విడిచిపెట్టమన్నాడో మనందరూ తెలుసు బాగా. మన హృదయంతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, మన మనస్సాక్షిని ఆయన గుచ్చుతూనే ఉన్నాడు, ఆయన వాక్యంతో నిన్ను తాకుతూనే ఉన్నాడు. ఇది విడిచిపెట్టే, ఇది వద్దు, ఇది నీకు మంచిది కాదు, నీకు ఆశీర్వాదం కాదు, నీటికి మంచిది కాదు, నువ్వు చేస్తున్న ఆలోచన నీకు మంచిది కాదు, నీ పేకాట నీకు మంచిది కాదు, నీ త్రాగుడు నీకు మంచిది కాదు, నువ్వు చేసే దేవుని గురించి చెడు ఆలోచన నీకు మంచిది కాదు, దేవుని గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు ఇంట్లో, అది మంచిది కాదు, అది విడిచిపెట్టాయి, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్ని చెప్తే అబ్రహాం డెసిషన్ చూడండి ఎలా ఉంది తెలుసా? దేవా నువ్వు మాట్లాడు కాబట్టి ఏదన్నా విడిచిపెట్టేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఇది విశ్వాసం అంటే.
దీని ఏమంటారు? గట్టిగా ఎక్కడ ఉండి విశ్వాసం అనమాకండి. హృదయంలో లోపల అర్థం అవ్వాలి మనకి మనం మాట్లాడే మాట. ప్రైజ్ లార్డ్. అది విశ్వాసం. దేవుడు ఒక మాట చెప్పాడు, నేను ఆ మాటకు లోబడుతున్నా. ప్రైజ్ లార్డ్. ఉపవాస ప్రార్థన చేయమన్నాడు, లోబడితే గట్టిగా ఎవరు మీద. కొంతమంది నోరు తెరిచి చెప్తే ఒకళ్ళు ఏమైనా అయిపోతాయేమో, మళ్ళీ రేపు ప్రార్థనకి వచ్చేయాలేమో శుక్రవారం. దేవుడు చెప్తే నువ్వు విశ్వసించగలగాలి ఆ మాటని. ఇది దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడంటే రెండవ స్టెప్ లోనే నాకేదో దాచిపెట్టాడు. రెండో స్టెప్ లోనే నాకు ఆత్మ సంబంధమైన కార్యాలు దాచిపెట్టాడు. రెండో వాక్యములోనే నా కోసం మంచి జీవితాన్ని దాచిపెట్టాడు. రెండో వాక్యములోనే నా కొరకు ఏమేమి కావాలో, నా పిల్లలకు ఏమేమి కావాలో, నా జీవితంలో ఏమేమి కావాలో అన్ని దాచిపెట్టాడు. కాబట్టి మొట్టమొదటి అడుగు నేను వేయాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తా మన చర్చిలో, ఫస్ట్ అడుగు మీరే వేయాలి. దేవుడు ఏదైనా చెప్తే ఫస్ట్ అడుగు గట్టిగా గట్టిగా గట్టిగా, మిగతా 99 అడుగులు ఆయనేసి వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఆ ఫస్ట్ అడుగు వేయకపోతే ఎన్ని సంవత్సరాలు మనం అక్కడే ఉంటాం. దేవుడు నా తన లేచి కోయంబత్తూరు వెళ్ళింది, ఫస్ట్ అడుగు నేను వేసాను, 99 అడుగులు వేసి ఇప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ సహాయం ఇప్పటికీ కూడా నాకు ఆగలా. స్తోత్రాలు చెప్తారనుకున్నా. ఇప్పటికి కూడా సహాయం నాకు ఆగలా. ఇప్పటి వరకు ఆ సహాయం ఆగకుండా సంఘాన్ని నడిపిస్తుంది, ఆత్మను దర్శిస్తుంది. దేవుని కృప ఇంకా నన్ను వెంబడిస్తానే ఉంది. ఫస్ట్ అడుగు నువ్వే వేయాలి. అన్నిటికీ మౌనం కూర్చోమాకండి. స్తోత్రాలు చెప్పండి, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చూడండి, ఆయన మొత్తం సిద్ధపడి అడిగేస్తున్నాడు. పూర్తిగా దేవుని మీద విశ్వాసం వచ్చేసింది. ఇది దేవుడే మాట్లాడాడు, నేను దేవుని నమ్ముతా. చెవులో నాకు వినబడింది కానీ అది ఎవరు మామూలుగా వచ్చింది ఏమోలే అనుకోలా. ఇప్పుడు ఆ దేవుడు చెప్పంగానే వెళ్ళిపోవాలా, చేసేయాలా అనుకోలా. ఇప్పుడు బయలుదేరంగానే నేను ఫస్ట్ వెళ్ళిపోతాను, తర్వాత నా భార్య పిల్లలు తీసుకొస్తా అనుకోలా. వెళ్ళే దేశం ఎలా ఉంటుందో ఈయనకి గట్టిగా, ఆ ఊరు వాళ్ళు ఎలా ఉంటారో గట్టిగా, అక్కడ ఎన్ని సమస్యలు ఉంటాయో, అక్కడ ఎవరు ఎదుర్పులు ఉంటాయో, ఏ కష్టం ఉంటుందో, నీళ్ళు ఉంటాయో లేవో గట్టిగా, ఆహారం ఉంటుందో ఉండదో, ఎవరు సహాయం చేసేవారు ఉంటారో లేదో గట్టిగా గట్టిగా ఏది ఆలోచించలా. దేవుడు మాట ఇస్తే ఆయన తప్పిపోయే దేవుడు కాదు. ఆ ఒక్క నమ్మకంతో అడిగేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఫస్ట్ కోయంబత్తూరు బయలుదేరినప్పుడు నాకు రకరకాల థాట్స్ వచ్చినాయి. అడిగైపోతున్నాయి, ఎవరు ఉంటారు అక్కడ, ఎవరు చూసుకుంటారు, ఎవరు వండి పెడతారు, ఎవరు. కానీ దేవుడు అన్నాడు అవన్నీ ఆలోచించినప్పుడు నువ్వు అడిగే అంతే. ప్రైజ్ ది లార్డ్. అడుగు వేయబట్టే ఇన్ని వేల ఆత్మలు రక్షించబడ్డా దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్పనా, దేవుడు ఒక మాట చెప్తే ఇదిగో ఇది విడిచిపెట్టే అంటే విడిచిపెట్టు. నెక్స్ట్ స్టెప్ లోనే నీకు దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడు కూడా మనలాగా ప్లాన్ లేకుండా ఉండడు. మనతో ఒక మాట చెప్పేటప్పుడు ఆయన అంతా ప్లాన్ చేసేసుకొని చెప్తాడు.
భారీగా చేయాల్సిన పరిస్థితి వస్తే చేయలేనా డాక్టర్? లోపల గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఏమైద్దో చచ్చిపోతాడో బ్రతుకుతాడో. దేశాన్ని వదిలిపెట్టగలడు, బంధువులు విడిచిపెట్టగలడు, తండ్రి జనాంగాన్ని విడిచిపెట్టగలడు. కానీ ఇక్కడ తన కొడుకుని ఇచ్చేయమన్నాడు దేవుడు. నాకు నీ కొడుకుని నాకు బలిగా ఇవ్వయ్యా. దేవుడు బలిని కోరుకోవట్లేదు, కానీ అబ్రహాం చేస్తాడో లేదా అని మాత్రమే చూస్తున్నాడు. నేను మాట చెప్పనా, అక్కడ కూడా అన్ని మూట కట్టుకొని ఇక్కడ నుంచి అలా బయలుదేరి వచ్చాడో, ఇక్కడ కూడా మూట కట్టుకొని దేవుడి కోసం ఇల్లు విడిచిపెట్టి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఏమంటారు? గట్టిగా చివరికి వచ్చి నిద్రపోతున్నారు. చెప్పండి గట్టిగా. ఏంటది? విశ్వాసం. అది విశ్వాసం. ఆయన చెప్పిన మాట కష్టతరంగా ఉన్నా, దేవుడు చెప్పిన మాట కష్టంగా ఉన్నా, దేవుడు చెప్పిన మాట మనకి ఇష్టం లేకపోయినా, బంధువులందరూ వ్యతిరేకమవుతారన్నా, స్నేహితులందరూ వ్యతిరేకమవుతారన్నా, అందరూ వ్యతిరేకమవుతారన్నా, దేవుని మాటకి నేను విలువిస్తే, ఇంకో మాట చెప్పనా, ఆయన్ని మనం గనపరుస్తే ఆయన మనల్ని గనపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి గనపరుస్తున్నావా? మన మనుషుల్ని గనపరుస్తున్నాం ఈరోజు. నేను మాట చెప్పనా, దేవుణ్ణి గనపరచుకున్న మనుషులను గనపరచుదాం వెళ్తే ఆ మనుషులకు అంటారు రేపు మనల్ని. అంతేనా? అనుభవం ఉందా ఎవరికన్నా? అమ్మమ్మో, నా బంధువులు ఏమనుకుంటారు, నా స్నేహితులు ఏమనుకుంటారు, మా వాళ్ళు ఏమనుకుంటారు అని దేవుని మాటను పక్కన పెట్టేసి వీళ్ళ కోసం వెళ్తే వీళ్ళే రేపు మనకు వ్యతిరేకులు అవుతారు. నేను మాట చెప్పనా, అబ్రహాము అక్కడ దేవునికి వెనకాలకి అడిగైనా ఇక్కడ కూడా వెనకాలకి అడుగు కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. విశ్వాసం చూడండి. అందుకనే విశ్వాసులకి తండ్రి అయ్యాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అన్నాడు, నన్ను కనపరిస్తే నేను నిన్నేం చేస్తా. ఇప్పుడు చూడండి, అడుగు బయటకు పెట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ దేవుడు రెండో మాట చూడండి, నిన్ను గొప్ప జనముగా చేస్తా. ఏంటంట? ఏం చేస్తాడంట? వారిలో ఒంటరైన వాడు 10 వందలను. ఏమవుతారంట? 10 వందలు అంటే 1000 మంది. ఒంటరి వాడైతే 10 వందలు అవుతాడు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ అబ్రహాము అడుగు బయట పెట్టగానే దేవుడు ముందే చెప్పాడు, నేను గొప్ప జనముగా చేస్తా. ఎందుకని? బంధువులు వదిలేడు కాబట్టి. మరి నేను కావాలిగా బంధువులు. ఇక్కడ తండ్రి జనాంగాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఇక్కడ కావాలి కదా. నేను విజయవాడ వదిలిపెట్టి వచ్చినందుకు ఎంతమందిని దేవుడు ఇచ్చాడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆత్మీయ బంధం. ఇది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్పనా, ఇక్కడ అన్నాడు, నిన్ను నేను గొప్ప జనముగా చేస్తా. ఇది ఇక్కడతో మనం పరిచయం ఇక్కడతో ఆగల, అసలు స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. గొప్ప జనముగా దేవుడు మార్చబోతున్నాడు పరిచయం. గొప్ప జనముగా చేయబోతున్నాడు సంఘాన్ని. ఆత్మగల సంఘముగా చేయబోతున్నాడు. అభిషేకం కలిగిన సంఘముగా చేయబోతున్నాడు. పరిశుద్ధత కలిగిన సంఘముగా చేయబోతున్నాడు. నీతి కలిగిన సంఘముగా గొప్ప జనముగా చేయబోతున్నాడు. ఈరోజు వాక్యం కాదు, ప్రవచనం ఇస్తున్నాడు దేవుడు సంఘానికి. ఈరోజు వాక్యం కాదు, ఈ మాటలన్నీ నెరవేర్చబడబోయే ప్రవచనాలు ఇవన్నీ కూడా. ఇదిగో నేను గొప్ప జనముగా చేయబోతున్నా. నేను ఒక మాట అడిగా దేవుని ఈరోజు రాత్రి, అసలు ఒక్క నిమిషం కూడా పడుకోకుండా ఉదయం 6 వరకు ఒకటే మాట అడిగి, ప్రభా 8:30 కల్లా నాకు చర్చ నిండాలి ఈరోజు. 3 వారాల నుంచి నిండట్లా. 8:30 నేను టైం చూస్తా ఉంటా. 8:30 కల్లా ఎక్కడెక్కడ ఎవరున్నారో అన్ని నిండాలి అని ప్రార్థన చేశా. దేవుని మహిమ, నేను టైం చూస్తానా 8:30 కరెక్ట్ గా చివరి కుర్చీతో సహా నింపాడు దేవుడు. నేను మాట చెప్పరా, నేను గొప్ప జనముగా చేస్తా. మనం మనుషుల్ని అడగట్లా, రాజకీయ నాయకులు అడిగినట్టుగా అడగట్లా. ఆత్మలు రక్షించబడడానికి అడుగుతున్నాం. మనం నశించిపోతున్న వారు రక్షించబడడానికి అడుగుతున్నాం. మనం అడగక ముందే చెప్పాడు ఆయన. ఏమని తెలుసా? నేను గొప్ప జనముగా చేస్తా. ఈ సంవత్సరం వాగ్దానం కూడా అదే, నన్ను అడుగుము, జనము నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతున్నా, ప్రభా కోయంబత్తూరు తెలుగు వారందరినీ ఈ ఫిలదెల్ఫియా రివైవల్ చర్చ్ స్వాస్థ్యంగా, పరలోక రాజ్య స్వాస్థ్యంగా కావాలి. తాగుతున్న వారు ఈ మందిర స్వాస్థ్యంగా, పరలోక రాజ్య స్వాస్థ్యంగా కావాలి. పాడైపోతున్న వాళ్ళు, పాపములు పాడైపోతున్న వాళ్ళు ఈ మందిర స్వాస్థ్యంగా, పరలోక రాజ్య స్వాస్థ్యంగా కావాలి. ప్రైజ్ ది లార్డ్. అడిగితే దేవుడు అన్నాడు, ఓ పని చేస్తావా? మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థనలో ఉంటావా? మరి అందరు విడిచిపెట్టి, అన్ని పనులు విడిచిపెట్టి, సరే ప్రభు ఉంటాను ప్రభా,
మరి ఆయన కూడా చెప్తాడు, ఏదో పని చెప్తాడు. మరి నేను దీవిస్తా, ఓకే, నేను ఆశీర్వదిస్తా. మరి నేను కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నీ విషయంలో, నువ్వు చేయాలని. ఏం చేయాలి బ్రో? అందరితో మాట్లాడి ప్రార్థన చేయి, అందరితో ఎక్కువ తిరగకుండా ప్రార్థన చేయి, నాతో ఎక్కువ సమయం గడుపు. మనం దీవించబడాలంటే దేవుడు చెప్పే మాట కూడా మనం వినాలి. మనుషుల స్వభావం, సైకాలజీ ఎలా ఉంటుందంటే, ప్రభా నేను చేసేది చేస్తా ఉంటా, నువ్వు చేసేది చెయ్యి. దేవుడు అంటాడు, అవి విడిచిపెట్టరా నా దగ్గరికి. నువ్వు వలలు విడిచిపెట్టరా, నేను నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తా. చేపలు పట్టే జాలరు కాదట. ఏంటంట? చెప్పండి ఆ మాట గట్టిగా. ఏ జాలరంట? మనుషులు పట్టే జాలరుగా. ఆ మాట ఆ రోజు ఇచ్చిన దేవుడు మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడి సంఘమంతా ఆరాధన చేస్తున్నప్పుడు పేతురు నిలబడి ప్రసంగం చేస్తే మొదటి ప్రసంగానికి 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ మాట అక్కడ నెరవేరింది. నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తా. రెండోసారి నిలబడ్డాడు. ఆయన ప్రసంగం చేస్తుంటే 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ రోజు చెప్పిన మాట, వాళ్ళను విడిచిపెట్టినందుకు దేవుడు ఇచ్చిన మాట ఈ మేడగదిలో ఆయన నెరవేరుస్తున్నాడు. ఒక మాట చెప్పిన, ప్రభు కోసం అన్ని విడిచిపెట్టి ఈరోజు మందిరంలో కూర్చున్నావా? ప్రభు కొరకు అనేకమైన విడిచిపెట్టి ఉపవాస ప్రార్థనలో కూర్చుంటున్నావా? రోజు వచ్చే కూలి విడిచిపెట్టి ప్రభు కోసం మందిరంలో కూర్చుంటున్నావా? నేను ఒక మాట చెప్పిన, మనం మర్చిపోవచ్చేమో కానీ మన దేవుడు ఏది మర్చిపోయే దేవుడు కాదు. ప్రతి అని చెప్పింది నెరవేర్చి లెక్క కట్టించే దేవుడు. ఎప్పుడో చెప్పాడు దేవుడు 3.5 సంవత్సరాల కిందట, నేను మనుషులు పట్టి జాలరుగా చేస్తా, వలలు విడిచిపెట్టరా అన్నాడు. విడిచిపెడితే ఒక్కరోజు విడిచిపెట్టాలి మనం ఆలోచన చేస్తున్నాం. అక్కడ దేవుడు జీవితాంతం విడిచిపెట్టామన్నాడు. ఏంటిది? గట్టిగా జీవితాంతం విడిచిపెట్టామన్నాడు. మా అమ్మ నాన్న ఎలా పోషించబడతారు? పేతురు ఆలోచించలా. నా కుటుంబం ఎలా పోషించబడింది ఆలోచించలా. నేను రేపు నుంచి ఏం తినాలి మేము ఆలోచించలా. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన మనం ఎన్ని ఆలోచిస్తామో కదా. ఒకవేళ రేపు దేవుడు ఇదే మాట నువ్వు జీవితం అంతా వదిలేసి వచ్చి మందిరం ప్రార్థన చేస్తే ఆ రోజు మరి ఎలా ఉంటుంది మన పరిస్థితి? దేవుడు చెప్పింది విడిచిపెడితేనే దేవుడు చెప్పింది చేస్తేనే అప్పుడు దేవుడు నెక్స్ట్ ఆయన చేయాలనుకున్నది, ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన ప్రవచనం, ఆయన ఇచ్చిన వాగ్దానం అప్పుడు నెరవేరుస్తాడు. విడిచిపెట్టి బయటకు వచ్చాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. తర్వాత ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదించి ఏంటంట? గట్టిగా. అప్పుడు వరకు అబ్రహాం అంటే ఎవరు కూడా గట్టిగా అక్కడి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇక ప్రతి ఒక్కరి నోటి ఏంటి? అబ్రహాం. ఆయన పేరే ఎక్కడ చూసింది ఆయన పేరే. నేను మాట చెప్పనా, ఒక పేరు బయటికి రావాలన్నా దేవుని కృప ఉండాలి. KFC అని ఈరోజు ప్రపంచం అంతా వినపడుతుందంటే దేవుని కృప ఉంది కాబట్టి ఆ పేరు బయటకు వచ్చింది అంతే. 108 వచ్చిందంటే దేవుని కృపను బట్టి బయటకు వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఆ బ్రాండ్ కి ఆ పేరు ఇస్తేనే బయటకు వస్తుంది. ఈవెన్ ఒక షాప్ కున్న బ్రాండ్ కే అది ఇస్తే మన పేరుని దేవుడు బయటికి తేవాలంటే అది దేవుడు దీవించి అది దేవుడు కనపరుస్తేనే వస్తుంది. లేకపోతే మన పేరు ఎవరికి తెలియదు. ఇక మన చర్చ్ పేరు, అసలు చర్చ్ పేరు ఫిలదెల్ఫియా రివైవల్ చర్చ్. కానీ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తెలుగు చర్చ్ కోయంబత్తూరు అని ఉంటుంది. తెలుగు చర్చ్ ఎక్కడ చూసినా, యూట్యూబ్ చూసినా, ఈ ఇన్స్టాగ్రామ్ చూసినా, ఎక్కడ చూసినా నేను ఈ పేరు పెట్టాక దేవుడు, నేను ఆ పేరుతో ఫేస్బుక్స్ లో అవన్నీ ఓపెన్ చేస్తున్న దేవుడు అన్నారు. అలా కాదు, తెలుగు చర్చ్ కోయంబత్తూరుని ఓపెన్ చేయన్నాడు దేవుడు. పక్కన ఆ పేరు అలా టైప్ చేస్తుంది, మార్చాను. నేను మాట చెప్పిన, ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది ఆ పేరు. కువైట్ లో అడుగుతున్నాను నన్ను, పాస్టర్ గారు మీరు కోయంబత్తూరు తెలుగు చర్చ్ పాస్టర్ గారు మీరు? నేను అన్నా కువైట్ లో కూడా వచ్చిందా? దేవుడు ఆ పేరుని దేవుడు కనపరుస్తేనే, ఆ పేరుని దేవుడు ఆశీర్వాదం. అందుకే చాలా చాలా క్లియర్ గా రాశాడు చూడండి అక్కడ, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. ఏంటంట? నిన్ను గట్టిగా నేను మాట చెప్పిన, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తేనే మీ కష్టార్జితం నిలబడుతుంది.
మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే మీ కష్టాలన్నీ పోతాయి. మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే మీకు నిజంగా సమాధానం వస్తుంది జీవితంలో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే ఇంట్లో సమాధానం నిలబడిద్ది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే ఆయన అనుకున్నవన్నీ మన జీవితంలో జరిగిస్తాడు, మన పేరుని గొప్ప చేస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాలి అంటే, మన పేరు గొప్ప చేయాలంటే, మనల్ని గొప్ప చేయాలంటే ఆయన విడిచిపెట్టి బయటికి రావాలి. మా బంధువులు ఊరుకోరండి, మా తండ్రి జనాంగ వాళ్ళు అసలు ఒప్పుకోరు, మా ఊరు వాళ్ళు అసలు ఒప్పుకోరు. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా అక్కడే ఉంటాం మనం. రాజమండ్రి యంగ్ హోలీ మినిస్ట్రీస్ దైవజన్ జాన్ వెస్లీ గారు వాళ్ళ అమ్మగారి సాక్ష్యం మరి ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ వాళ్ళు దేవుని నమ్ముకున్నారని ఊరు నుంచి వెలివేస్తే వాళ్ళ అమ్మమ్మ ఈ ముగ్గురు బిడ్డల్ని తీసుకొని, వాళ్ళ అమ్మని తీసుకొని, జాన్ వెస్లీ గారి అమ్మని తీసుకొని ఒక తాడి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుందంట. ఎక్కడికి? గట్టిగా తాడి చెట్టు, కొబ్బరి చెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చో, అంటే ఊరు బయట తాడి చెట్లు ఉంటాయి చాలా వరకు పల్లెటూరులో, మనకు తెలుసు బాగా. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చుందంట. ఇటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళే వాళ్ళు వస్తారు కానీ మాట్లాడట్లా. ఊరు వాళ్ళు వెలివేశారు యేసుక్రీస్తు నమ్ముకున్నారని. ఆ రోజు వాళ్ళ అమ్మమ్మ చేతులెత్తి దేవుని మాట్లాడిందంటే, అయ్యా నిన్ను నమ్ముకున్నందుకు మేము ఎంత అవమానపరచబడ్డామో, మా కుటుంబాన్ని అంత ఘనపరిచి దీవించవా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ జాన్ వెస్లీ గారు వాళ్ళ నాన్నగారిది మా అమ్మగారిది ఒకే ఊరు. మా మమ్మీదిను జాన్ వెస్లీ గారు నాన్నగారిది ఒకే ఊరు. వాళ్ళ అమ్మగారు బాగా తెలుసు మా మమ్మీకి, మా మామయ్య వాళ్ళందరికీ బాగా తెలుసు, మా మామయ్యకి ఇంకా బాగా తెలుసు. ఎంత ప్రార్థన పర్వాలంటే అటు కానీ ఇటు వాళ్ళ అమ్మమ్మ తరపు వైపు కానీ వాళ్ళు చేసిన ప్రార్థన, ప్రభా నువ్వు మమ్మల్ని ఘనపరచాలి, నీకోసం ఈరోజు అవమానపరచబడుతున్నాం, నీకోసం నిందలు పడుతున్నాం, నీకోసం శ్రమలు పడుతున్నాం, అయ్యా నిన్ను నమ్ముకున్నామని ఊరు వెలిపేశారయ్యా. నేను మాట చెప్పిన, ఊరు వెలివేసిన ఈ రోజు ఆ కుటుంబం ప్రపంచమంతా తెలిసేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. నేను చూస్తూ ఉంటాను ఆయన ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటా. ఏ క్షణం ఖాళీ ఉండదు ఆయనకి. ప్రపంచం ఏ దేశంలోకి వెళ్ళినా ఎక్కడా ఖాళీ లేకుండా వాడబడతాడు. ఒక్క మాట చెప్పరా, దేవుని కొరకు అందరిని విడిచిపెట్టారు. నీకు దేవుడు కావాలా, ఊరు కావాలా, దేవుడే కావాలి. నీకు దేవుడు కావాలా, తండ్రి జనాంగం కావాలా, దేవుడే కావాలి. ఎవరు కావాలి నిర్ణయించుకో. దేవుడే కావాలి, దేవుడే కావాలి మాకు. అయితే ఊరు నుంచి వెళ్ళిపో. అక్కడ తేళ్ళు వస్తూ ఉండేయట, పాములు వస్తూ ఉండేయట. ఆ తాడి చెట్ల కింద ఇల్లు కూడా లేదు. వాళ్ళ అమ్మమ్మ కొంచెం గబగబా తీసుకొచ్చి ఆ తాటి ఉంటాయి కదా మట్లు లాంటివి, అవి వేసి చిన్న గుడిసెలాగా చేసి అక్కడే కొన్ని రోజులు గడిపారంట అక్కడ. నేను మాట చెప్పనా, దేవుని కోసం మనిషిని వదులుకో, కానీ మనిషి కోసం మాత్రం దేవుని వదులుకో. మాకు మనిషి కోసం దేవుణ్ణి వదులుకున్నావా నీ జీవితం కన్నీరే. దేవుడు ఏది విడిచిపెట్టమంటున్నాడు, అది పాపమైన, తాగుడైన, వ్యభిచారమైన, అక్రమ సంబంధమైన, పేకాటైనా, అది ఏదైనా విడిచిపెట్టేసి నీకు నెక్స్ట్ ఒక గొప్ప బ్లెస్సింగ్ దేవుడు సిద్ధపాటు చేసి ఉంచాడు. అది నీ ఊహల్లో లేదు, నీ ఆలోచనలో లేదు, నీ తలంపుల్లో లేదు, నీ జ్ఞానంలో లేదు, నీ కళలో లేదు, నీ దర్శనంలో కూడా లేదని. అంత గొప్ప కృప దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ఈరోజు ఏది కావాలో నిర్ణయించుకో. ఇక్కడ కూర్చుని యవనస్తులు ప్రత్యేకంగా చెప్తున్నా, బైబుల్ తీసుకురాకుండా వస్తున్న వాళ్ళకి ఈరోజు నువ్వు బైబుల్ తాగిన సిగ్గుపడి ఇంట్లో బైబుల్ పెట్టొస్తే నేను మాట చెప్పిన, ఈ బైబుల్ నువ్వు మోయి నిన్ను రేపు బైబుల్ మోస్తుంది రేపు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి అదొక సిగ్గు. ఇంకా గవర్నమెంట్ ఎవరైనా కొంతమంది కౌంటర్లో జాగ్రత్త దాసి వెళ్ళిపోతున్నారు. వచ్చే వారం ఎవరన్నా బైబుల్ ఇక్కడ పెట్టేసి కనుక పట్టుకొని వెళ్ళడానికి సిగ్గుపడి ఇక్కడ పెట్టేసి వెళ్తే కనుక వాళ్ళ పేరులతో సహా దాంట్లో ఉంది, పిలిచి వచ్చే వారం సన్మానం చేసేస్తే వాళ్ళకి. బైబుల్ తీసుకెళ్ళడానికి సిగ్గా, బైబుల్ మోయడానికి సిగ్గా, వీధిలో నడుచుకొని తీసుకెళ్ళడానికి సిగ్గా. ఈ ఒక్క బైబిల్ ద్వారా ఎన్ని జీవితాలు బాగుపడ్డాయి తెలుసా, ఎన్ని దేశాలు బాగుపడ్డాయి తెలుసా, ఎంతమంది శాస్త్రవేత్తలు బయటకు వచ్చారు తెలుసా, ఎంతమంది డాక్టర్లు బయటకు వచ్చారు తెలుసా, ఎంతమంది పరిశుద్ధులు బయటకు వచ్చారో తెలుసా, ఎంతమంది నీతిమంతులు బయటకు వచ్చారో తెలుసా. హల్లెలూయా. ఇలా పట్టుకొని నువ్వు రోడ్డు మీద నడుచుకుంటా ఆయన గణపరుస్తా వెళ్ళు. ఎంతమంది సిగ్గుపరిచినా ఎగతాళి చేసినా ఆయన గణపరుస్తా వెళ్ళు, ఆయన నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నన్ను గణపరిస్తే నేను వాడిని గణపరుస్తా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, బయటకు వచ్చాడు, అందరూ వదిలేసి బయటకు వచ్చాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తా, తర్వాత నీ నామమును
గొప్ప చేస్తా, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. ఏంటంట ఆశీర్వాదం అంటే లోటు ఉండదు. ఏంటిది? ఊరు నుంచి బయటకు వచ్చేటప్పుడంట అందరూ అబ్రహామా ఏంటి వెళ్ళిపోతున్నావు, ఈ పొలాలు వద్దా? మా అన్నకి ఇచ్చేసా, నాకు వద్దులే దేవుడు అక్కడ ఇస్తాను అంటున్నాను. నాకు అయ్యా అదేంటి, ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లు ఉంది కదా, 4,000 మంది పనివారంటే ఎంత పెద్ద స్థలం, వద్దా? దేవుడు నాకు కనాన్ దేశం ఇస్తా అన్నాడు. ఇది మా అన్నలు ఉంచుకోమని చెప్పు. ప్రైజ్ లార్డ్. రీసెంట్గా 2013లో ఇరాక్ దగ్గర ఒక పరిశోధన చేసంట. తవ్వకాల్లో తవ్వుతుంటే ఊరు అని ఒక ఊరు ఉంది, అక్కడి నుంచి అబ్రహాం బయటకు వచ్చాడు. ఆ ప్రదేశం దొరికితే 4 ఎకరాలు కలిగిన స్థలం చుట్టూ ఒక కాంపౌండ్ లాగా కట్టి ఉందంట. 4 ఎకరాల చుట్టూ. 2013 రీసెంట్గా ఈ చర్చ స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ పరిశోధన చేసిన ఆర్కియాలజిస్టులు అందరూ బైబిల్ చదివిన వాళ్ళే. వాళ్ళు మొత్తం పరిశోధన చేసి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఖచ్చితంగా అబ్రహాం వదిలిన స్థలమేని అనుకున్నారంట వాళ్ళందరూ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వాళ్ళు అన్నారు ఖచ్చితంగా 4,000 మంది నివాసం ఉండే స్థలం ఉందయ్యా ఇక్కడ. చూడండి, అన్ని విడిచిపెట్టి దేవుడు అన్నాడు నువ్వు ఆశీర్వాదంలో ఉంటావు. అంటే ఏంటి తెలుసా? నువ్వు ఎంత మంది వచ్చినా నువ్వు పెట్టి పంపించగలవు, ఎంతమంది కడుపు నన్ను నింపగలవు, ఎంతమంది ఆకలితో వచ్చినా వారి కడుపులను వేయించగలవు, నింపగలవు. నువ్వు నేను చెప్పింది చెయ్యి. ఏది విడిచిపెట్టమన్నాను అది విడిచిపెట్టి వెళ్ళాడండి. మేము మాట చెప్పనా, అనేక మంది పనివారు, లోటు లేదు. హల్లెలూయా. కనాన్ దేశంలో అడుగు పెట్టాడు, లోటు లేదు, సమృద్ధి. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఆటంకంగా ఆ దేశం వాళ్ళు వ్యతిరేకంగా లేచినా దేవుడు అంటున్నాడు నేనున్న అబ్రహాం నువ్వేం భయపడు మాకు. రాజుని సహితం కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహాం భార్య నుంచే మాకు ముట్టుమాకు అబ్రహాం భార్యని. దేవుడు ఎంత కాపుదలిస్తూ వచ్చాడు తెలుసా? తర్వాత మాట చదువు ముగించేద్దాం ఒకసారి. ఏం చేస్తారట? నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఏమవుతారు? నిన్ను దూషించి వారు ఏమవుతారు? శపించబడతారు. అబ్రహామా, నిన్ను ఎవరైతే హృదయపూర్వకంగా నువ్వు బయట దేశం నుంచి వచ్చావని దీవిస్తారో వాళ్ళందరూ ఏమైపోతారు? గట్టిగా ఆశీర్వదించబడతారు. నేను మాట చెప్పనా, మనం ఎప్పుడైనా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా, ఎదుటి వాళ్ళు చక్కగా ఆశీర్వదించామా ఆశీర్వాదం మనకు వస్తుంది. ఎదుటి వాళ్ళు ఎగతాళి చేసామా, నిందలేసామా, అవమానపరిచామా, హేళన చేసామా, అవే మనకు తిరిగి వచ్చేస్తాయి వెనక్కి. దేవుడు అంటాడు అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఎవరు ఆశీర్వదించినా కూడా వారిని కూడా ఏం చేస్తా? వారిని కూడా ఆశీర్వదిస్తా. వారిని కూడా ఆశీర్వదిస్తా. నీతో పాటు నీ వైపు వచ్చిన వారు, నీ నీడ పడిన వాళ్ళు కూడా ఆశీర్వాదం. అంతే దాని అర్థం చెప్తున్నారు. నీడ పడిన వాళ్ళు కూడా నేను ఆశీర్వదించేస్తా. నేను ఏ మాట మంచిగా పొగిడినా నేను ఆశీర్వదిస్తా. ఇంత ఒక్క మాట చాలండి, నిన్ను నేను గొప్ప జనముగా. ఆ ఒక్క మాట చాలు, ఆ ఒక్క మాట చాలు. మా పాస్టర్ గారు కేరళ నుంచి విజయవాడ వచ్చినప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు, 2 పిల్లలు, మొదటి పుట్టిన పిల్లలు, 2 ఆయన చనిపోయాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన వాళ్ళమ్మ బండి పక్క నుంచి పరిచయం చేయడం నడుచుకుంటూ వెళ్తుంటే ఆ స్వీట్ వాసన వస్తే ఏడ్చాడంట, నా పిల్లలకి స్వీట్ పెట్టలేకపోతున్నానే అని. ఇంటికి వెళ్ళయ్యా, స్వీట్ బండి పక్క నుంచి వస్తున్నా, కనీసం చిన్నపిల్లలకి స్వీట్ పెట్టలేకపోతున్నానయ్యా. ఇంటికి ఏడుస్తే దేవుడు అన్నారంట నేను నిన్ను అనేక మందికి దీవెనకరంగా చేస్తా, నిన్ను గొప్ప జనముగా చేస్తా. డేవిడ్ రాజు గారు ఆయన సాక్ష్యం ఉంటే వాళ్ళు పరిచయం నడుచుకుంటూ వస్తుంటే ఆకలేస్తే ఆ చెత్త కుప్ప పక్కన పడేసిన ఆ అన్నం తీస్తున్నారంటే వాళ్ళు పరిచయం చేసి. ఈరోజు కొన్ని వేల 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 మందికి ఆహారం పెడుతున్నారు. వేల మందికి. విడిచిపెట్టిల్లు, నేను చూపించే స్థలం వెళ్ళిపో. నేను మాట చెప్పనా, ఇదే కోయంబత్తు నేను వచ్చినప్పుడు 1500 అద్దె కట్టడానికి కష్టపడ్డా. 1500 అద్దె ఇదే కౌంటర్ మిస్ ఒక చిన్న పెంకుటిల్లో ఉండేవాడిని. 1500. ఈరోజు ప్రతి నెల మన మందిరానికి మనకు అయ్యే ఖర్చు ₹1,00,000 అవుతుంది. నేను ఇంకో మాట కూడా చెప్తా, చాలా త్వరలోనే దేవుడు మనల్ని ఆశీర్వదించి ప్రతి నెల ₹1,00,00,000 ఖర్చు పెట్టే స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడు.
ఒకసారి చెప్పలు కొట్టుగాను ఒకసారి. ఏ అమెరికా సహాయం లేదు, ఏ విదేశ సహాయం లేదు, ఏ మనిషి సహాయం లేదు, కేవలం దేవుడే. గట్టిగా చెప్పలు కొట్టు మనకి పడతా. హల్లెలూయా. ఒక్క విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికైనా బయట చెప్పండి, మా పరిచర్య, మా మందిరం విశ్వాసంతో కట్టబడింది. హల్లెలూయా. ఎలా కట్టబడింది చెప్పండి గట్టిగా. ఎలా కట్టబడింది? విశ్వాసంతో కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. మనం నోరు తెరిచి చెప్పాలి, అప్పుడే మనకి కూడా లోపల విశ్వాసం వస్తుంది దేవుని మీద. దేవుడు ఏ మాట చెప్తాడో ఆ మాట కోసం ఏదన్నా విడిచిపెట్టే. అలా అని చెప్పి మా ఆయన్ని దేవుడు వదిలిపెట్టేమన్నాడు అన్నమాట. దేవుడు ఎప్పుడు చెప్పడు అలాగా. ఒక ఆమె అలాగే చెప్పిందంట, మా ఆయన్ని దేవుడు వదిలిపెట్టేమన్నాడు, అందుకే విడిచిపెట్టేసి వచ్చేసానని. దేవుడు ఎప్పుడు అలా చెప్పడం. విడిచిపెట్టమనేది పాపాన్ని విడిచిపెట్టమంటాడు. అవసరమైతే నిన్ను చెడగొట్టే బంధువులు విడిచిపెట్టమంటాడు. నిన్ను బాగు చేసే స్నేహితులు విడిచిపెట్టమంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిన్ను గొప్ప జనముగా చేస్తా. దేవుడు అలాగే దీవించాడు. అబ్రహాములోంచి ఇశ్రాయేల్ దేశం వచ్చింది బయటికి. అబ్రహాములోంచి ఇశ్రాయేల్ దేశం వచ్చింది. ప్రపంచాన్ని శాసిస్తుంది ఈరోజు ఆ దేశం. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరు ఆ దేశం ముందు నిలబడలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? సైన్యములకు అధిపతికి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటలో నేను ఏది విడిచిపెట్టమన్నాడు అది విడిచిపెట్టు. నెక్స్ట్ నీకోసం రెండవ వాక్యం సిద్ధంగా ఉంది. చెప్పండి పక్కన వాళ్ళకి, రెండో వాక్యం నీకోసం సిద్ధంగా ఉంది. రెండో వాక్యం నీకోసం సిద్ధంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు మనిషిలాగా ప్లాన్ లేకుండా ఉండడు. నీతో ఒక మాట చెప్తే దాని వెనకాల పక్కా ప్లాన్తో ఉంటాడు. మొత్తం ఆయన ప్లాన్ అంతా రెడీ అయ్యాక నీకు చెప్తాడు. చూడండి, 7 సార్లు ఎరుకో గోడ చూడు తిరగమన్నాడు. దానికంటే ముందే దేవుని సేనాధిపతి అక్కడ దిగి వచ్చేసాడు. ముందే రెడీ చేసేసాడు. 7 సార్లు తిరగండి, 7వసారి నేను కూల్ చేస్తాను మొత్తం. వాళ్ళు స్తుతిస్తూ తిరిగారు. దేవుడు కార్యం చేశాడు. రోజు నిన్ను ఒక్కరోజు ప్రార్థనలో ఉండమంటున్నాడు. ఇంటికి వెళ్తే 1 గంట ప్రార్థనలో ఉండమంటున్నాడు. రాత్రి ఇంటికి వస్తే 1 గంట ప్రార్థన చేయమంటున్నాడు. అన్ని పక్కన పెట్టి ఆ ఒక్క పని చేసి చూడు ఒకసారి. లేకపోతే పనులు ఆడవాళ్ళు అయితే త్వరగా మీ పనులను ముగించేసుకొని 1 గంట ప్రభుత్వంలో గడిపి చూడండి. ఉపవాస ప్రార్థనలో పాల్గొని, దేవుడు చెప్పిన ప్రార్థనలో పాల్గొని చూడండి. నెక్స్ట్ రెండో వాక్యం మీకు ఒక రెడీగా ఉంటుంది. రెడీ పెట్టి ఉంచాడు ఆయన. నేను గొప్ప జనముగా చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటే నన్ను గణపరచువారు నేను దేవుణ్ణి ఆయన చెప్పిన మాట వింటే అదే గణపరచు. ఆయన దేవుడు చెప్పిన మాటకు లోబడితే అదే విశ్వాసం. ఆయన మాట వినడమే విశ్వాసం. ఎస్ అయ్యా, నీ మాటలో నాకు నమ్మకం ఉందయ్యా, విశ్వాసం ఉందయ్యా, నేను చేస్తా, అదే విశ్వాసం. దేవునికి లోబడదాం. దేవుడు మనం దీవించదు కాక. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.